హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో టీ సేవా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి 2021కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. యాక్చువల్గా ఇది మనకు 2 months బ్యాక్ ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డేట్ అయితే మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు. ఈ నెల 30 వరకు మీరైతే దీనికి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి అప్లై చేయాలంటే ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి, దీనివల్ల యూజెస్ అనేది ఏ విధంగా ఉంటాయనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. సో మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇది మనకు టీ సేవా కేంద్రం యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వీళ్ళు ఒక నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో, అదేవిధంగా ఫస్ట్ కామెంట్ కింద అయితే నేనైతే పెడతాను. దానికి మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అయితే క్లారిఫై చేసుకోవచ్చు. కాకపోతే మార్నింగ్ 10 తర్వాత ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయవచ్చు. సో అప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేసి మీకు దీనికి సంబంధించిన డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదేవిధంగా దీనికి మీరు అప్లై చేయడం ద్వారా కూడా మిమ్మల్ని వారు కాంటాక్ట్ అయ్యి దీనికి సంబంధించిన వివరాలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం దీనిలో ఉండేటువంటి దీనికి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలు అయితే చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3 రకాల టీ సేవా కేంద్రాలు అయితే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఏజెంట్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి టీ సేవా కేంద్రాలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్స్, అదేవిధంగా మర్చెంట్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి టీ సేవా కేంద్రాలు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మనకు ఏజెంట్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి టీ సేవా కేంద్రాలు అనేటువంటి మనకు గ్రామ పరిధిలో ఏర్పాటు చేసుకునేటువంటి టీ సేవా కేంద్రాలు అనమాట. ఇది డిస్ట్రిబ్యూటర్ అంటే మనకు మండల కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ మర్చెంట్ అంటే మనకు డిస్ట్రిక్ట్ పరిధిలో ఏర్పాటు చేసుకున్నటువంటి టీ సేవా కేంద్రానికి సంబంధించినటువంటి లింక్స్ అనమాట. అయితే వీటిని ఏర్పాటు చేసి మీరు ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ సర్వీసెస్ దాదాపు మీరు 18+ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవచ్చు. దీని ద్వారా మీరు మీ స్వయం ఉపాధిని అయితే పొందవచ్చు. సో కొంత మనీని అయితే ఎర్న్ చేయవచ్చు. సో ఇక్కడ దీనిలో చూసినట్లయితే దానిలో మనకు టెలికామ్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జెస్ కావచ్చు, డాటా కార్డ్ రీఛార్జ్ కావచ్చు, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అదేవిధంగా 2-wheeler ఇన్సూరెన్స్ కావచ్చు, హోటల్ రిజర్వేషన్స్, అదేవిధంగా ఫ్లైట్, ట్రైన్, బస్ టికెట్స్ యొక్క బుకింగ్ కావచ్చు, మైక్రో ఏటీఎం అండ్ టూర్ అండ్ ట్రావెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి, అదేవిధంగా బిల్స్ పేమెంట్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, అదేవిధంగా ఆధార్, ఏఈపిఎస్కు, మైక్రో ఏటీఎంకి సంబంధించిన వివరాలు కూడా మీరు ఇటువంటి సర్వీసెస్ అయితే దీని ద్వారా మీరు అయితే ప్రొవైడ్ చేయవచ్చు. సో దీని ద్వారా మీరు కొంత మనీని కూడా ఎర్న్ చేయవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు కనుక మీరు చూసినట్లయితే మొదటగా మీరు ఏజెంట్ బెనిఫిట్స్కి సంబంధించి దానికి కనుక అప్లై చేసుకోవాలనుకుంటే దీనిపైన కనుక క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన వివరాలు వస్తాయి. ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా బెనిఫిట్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఈ పేజ్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మొదట మీరు దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కనుక చూసినట్లయితే మీకు 100 నుంచి 200 స్క్వేర్ ఫీట్స్ షాప్ అనేది ఉండాలి. అది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అది ఓన్ అయినా పర్లేదు, రెంట్ అయినా పర్లేదు. అది మీకు 100 నుంచి 200 స్క్వేర్ ఫీట్స్లో ఈ షాప్ అనేది మీరు కలిగి ఉండాలి. అదేవిధంగా రెసిడెన్షియల్ ఏరియా విత్ గుడ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు కొంచెం పాపులేషన్ ఎక్కువ ఉండేటువంటి ఏరియాలో ఈ షాప్ ఉంటే కొంత బెటర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మీరు కాల్ చేసినప్పుడు లేదా వారు మీకు కాల్ చేసినప్పుడు దీని వివరాలు అయితే చెప్తారు. మీ ఏరియాని బట్టి అక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మీకు ఇక్కడ కంప్యూటర్ అనేది కంపల్సరీ ఉండాలి. దాంతోపాటుగా ప్రింటర్, అదేవిధంగా ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మీరు ఈ సర్వీసెస్ను ప్రొవైడ్ చేయాలంటే మీ కంప్యూటర్ మస్ట్, దాంతోపాటుగా ఇంటర్నెట్ ఉండాలి అండ్ ప్రింటర్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను జనరేట్ చేసుకోవచ్చు, అంటే దీని ద్వారా మీరు స్వయం ఉపాధిని పొందవచ్చు. అదేవిధంగా ఇంకొక 1 or 2 మెంబర్స్ కూడా మీరు ఎంప్లాయీస్కి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇటువంటి వివరాలు అయితే దీనిలో ఉన్నాయి. మీరు ఈ వివరాలు అయితే ఒకసారి క్లియర్గా చదవండి. సో చదివిన తర్వాత దీని కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసినట్లయితే చివరిలో గో టు ఏజెంట్ ఎంక్వైరీ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన కనుక క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ ద్వారా మీరు అయితే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చాలా తక్కువ మనకు ఫీల్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఐస్ ఫర్ ఇయర్ మీ 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి నేమ్ ఆధారంగా ఆ నేమ్ ఏదైతే ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడ మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ నేమ్ అని అడిగాడు. కంపెనీ నేమ్ అంటే మీరు పెట్టేటువంటి నేమ్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. అంటే మీరు ఇచ్చేటువంటి సేవా కేంద్రానికి సంబంధించి ఏదైనా నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అనుకుంటున్నారో ఆ నేమ్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ ఏ నేమ్ ఎంటర్ చేసినా కూడా నో ప్రాబ్లం. అదే ఇక్కడ మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇవ్వండి. మీకు కంప్లీట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగా ఫుల్ అడ్రస్ ఇవ్వండి. అదేవిధంగా మీరు పెడుతున్నటువంటి సిటీ, టౌన్కి సంబంధించినటువంటి విలేజ్ ఆ నేమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అదేవిధంగా పిన్ కోడ్ అండ్ ఇక్కడ డిస్టిక్ అండ్ మీ యొక్క సెల్ ఫోన్ అయితే అంటే వర్కింగ్లో ఉన్నటువంటి నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు దీన్ని ఫిల్ చేసి దీన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఈ నెంబర్ ఆధారంగా మీకైతే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. అండ్ తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత టీ సేవా ఏజెంట్కి సంబంధించినటువంటి మీ డీటెయిల్స్ అయితే ఆ ప్లేస్ మీరు ఎక్కడైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మెసేజ్ అంటే మీకు ఇంకేమైనా ఉంటే వాటికి సంబంధించిన వివరాలను ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ కనుక చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది
మీకు సబ్మిట్ కావడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి దీనికి సంబంధించిన డీటెయిల్స్, అంటే దీన్ని మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ ఏరియాని బట్టి కొంత ఫీజు అయితే వాళ్ళైతే అంటే కొంత అమౌంట్ అయితే అక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు అయితే మీకు చెప్తారు. పూర్తి వివరాలకు మీకు ఆ నెంబర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్ మీరు కాల్ చేసి మార్నింగ్ 10 తర్వాత అయితే మీరు మీకు ఒక డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే నింపండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ మనకు TSEVA కేంద్రాలకు సంబంధించినటువంటి 2021 సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.